హాయ్ ఫ్రెండ్స్, టిక్టాక్ ఈ పేరు వింటేనే పాత రోజులు గుర్తొస్తున్నాయా? సరదా వీడియోలు, క్రేజీ ట్రెండ్స్, రాత్రికి రాత్రి సూపర్ స్టార్స్, ఇదంతా ఒక రేంజ్లో నడిచింది. కానీ ఇప్పుడు పెద్ద ప్రశ్న, టిక్టాక్ నిజంగా ఇండియాకి తిరిగి వస్తుందా? ఈ వార్తల్లో నిజమెంత, హైప్ ఎంత, అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. సోషల్ మీడియాలో ఒకటే చర్చ, టిక్టాక్ తిరిగి వస్తుంది, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని. కానీ ఈ రూమర్స్ ఎలా మొదలయ్యాయి? కొంతమంది యూజర్స్ చెప్తుంది ఏంటంటే, బ్రౌజర్లో టిక్టాక్ వెబ్ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ కనిపిస్తుందని. స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ అయ్యాయి. అది వెంటనే ఇంటర్నెట్లో టిక్టాక్ బ్యాక్ టు ఇండియా అని వైరల్ అయ్యింది. కానీ అందులో లాగిన్ అవ్వడం లేదు, వీడియోస్ ప్లే కావు, అకౌంట్ కూడా క్రియేట్ కాదు. సో ఇది ఒక టెక్నికల్ గ్లిచ్ లేదా బ్యాక్గ్రౌండ్ టెస్టింగ్, అంతేకాని అఫీషియల్ కంబ్యాక్ అయితే మాత్రం కాదు. గవర్నమెంట్ కూడా దీనికి స్పందించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ టిక్టాక్ బ్యాన్ ఎత్తివేయడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఈ వార్తలన్నీ తప్పు అని క్లారిటీ ఇచ్చింది. అయితే టిక్టాక్ తిరిగి రావాలంటే కొన్ని కఠినమైన రూల్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఇండియన్ యూజర్స్ డేటా ఇండియా సర్వర్స్లోనే స్టోర్ చేయాలి. నెంబర్ 2, గవర్నమెంట్ సెక్యూరిటీ కంప్లయన్స్ని 100% క్లియర్ చేయాలి. నెంబర్ 3, ఒక లోకల్ ఇండియన్ పార్ట్నర్తో పార్ట్నర్షిప్ ఉండాలి. ఇవి లేకుండా టిక్టాక్ రీఎంట్రీ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. టిక్టాక్కి ఇండియాలో ఎంట్రీ లేదు, ప్రస్తుత వార్తలు రూమర్స్ మాత్రమే. అయినా షార్ట్ వీడియో క్రేజ్ తగ్గలేదు. యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇంకొన్ని ఇండియన్ యాప్స్ క్రియేటర్స్కి ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి. టిక్టాక్ లేకపోయినా మీరు స్టార్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.